యూరోప్లోకి అక్రమ వలసలు ప్రజెంట్గా యూరప్ అంతా భయభ్రాంతులతో ఉందన్నమాట ప్రజెంట్గా. ఎందుకంటే సిచ్యువేషన్స్ అనేవి యూరోప్లో అస్సలు బాలేవు. మొన్నటి వరకు గత 3 నెలలు నుండి యూరోప్ మొత్తం హీట్ వేవ్స్తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ యూరోప్లో ఫైర్ కూడా, అంటే పర్టికులర్లీ స్పెయిన్లో మరియు ఫ్రాన్స్లో అక్కడ ఫైర్ అనేది విపరీతంగా ఉండడం వల్ల మంటలు మొత్తం దేశవ్యాప్తంగా వ్యాపించి అక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం జరిగింది. ఈ ఇష్యూ తర్వాత ప్రజెంట్గా ఇంకొక ఇష్యూ అనేది యూరోప్ను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అదేంటంటే అక్రమ వలసదారులు. యూరోప్లోకి అక్రమ వలసదారులు విపరీతంగా ఎంటర్ కాబోతున్నారు, ఎంటర్ అయ్యారు కూడా. ఎంతలా ఎంటర్ అయ్యారంటే ఒక్క గంటలోనే దాదాపు 60,000 మంది అక్రమ వలసదారులు ఆఫ్రికా నుండి యూరోప్కు ఎంట్రీ కావడం జరిగింది. అసలు ఆఫ్రికా నుండి యూరోప్కు అసలు ఎంట్రీ ఎలా ఉంది, అసలు ఈ ఎంట్రీ అనేది ఇంత షార్టెస్ట్గా ఉంటుందని ఎవరికన్నా తెలుసా అనేది ఒకసారి మనం గమనించి చూద్దాం. సో ముఖ్యంగా ఇది మొరాకో దేశం అన్నమాట. ఇది మొరాకో అనేది ఆఫ్రికాలో ఒక పార్టు. ఇక్కడ సియూటా అనే ఒక ప్రాంతం ఉందన్నమాట, సియూటా. కానీ ఈ ప్రాంతాన్ని స్పెయిన్ సావర్నిటీతో ఉంది అనమాట, కానీ ఆఫ్రికాలో ఉంటుంది. కానీ ఇక్కడ పాలించేది మొత్తం స్పెయినే అనమాట. మీరు ఇక్కడ చూస్తే వెరీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ 14 కిలోమీటర్సే. అంటే ఆఫ్రికా నుంచి స్పెయిన్లోకి డైరెక్ట్గా 14 కిలోమీటర్స్తోనే ఎంట్రీ కాబోతున్నారు అన్నమాట. సో ఈ విధంగా దాదాపు గంటలోనే 60,000 మంది ఇక్కడ స్పెయిన్లోకి ఎంట్రీ కావడం జరిగింది. అక్కడ స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్స్ తీసుకోవడం జరిగింది. ఇటలీ ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశం ఏదైతే స్పెయిన్తో బార్డర్ పెంచుకుందో అక్కడ టైట్ సెక్యూరిటీని డిప్లాయిడ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇంతలా యూరోప్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే, ముఖ్యంగా నిరుద్యోగం, రాజకీయ అనిశ్చితి, యుద్ధాల కారణాల వల్ల చాలామంది వలసదారులు యూరోప్లోకి ఎంట్రీ కావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా కొంతవరకు స్పెయిన్ ఈ అక్రమ వలసదారులను రెగ్యులరైజ్ చేస్తుందన్నమాట. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి స్పెయిన్ దేశం అనేది ఎవరైతే ఆ దేశానికి అక్రమంగా ప్రవేశించారో సో వాళ్ళను అగ్రికల్చర్ కానీ ఇంకా లేబర్ వర్కర్ కానీ అట్లాంటి వాటిలో బాగా ఉపయోగించుకొని కొంత సమయం తర్వాత వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తుందన్నమాట. సో అదే విధంగా ఇప్పుడు ఏదైతే స్పెయిన్కు కొన్ని రంగాల్లో లేబర్ అవసరం ఉందన్నమాట. సో దానికి అనుగుణంగానే మేము అక్రమ వలసదారులకు ఒక పాలసీని తీసుకువస్తాం అనే ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో ఆ ప్రకటనకు అనుగుణంగానే చాలామంది వలసదారులు స్పెయిన్లోకి ఎంట్రీ కావడం జరిగిందనమాట. కానీ అక్కడ చాలా పరిస్థితులు చాలా దుర్భేద్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే అక్రమంగా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి రావడం జరిగిందో అక్కడ చాలా పరిస్థితులు, అక్కడ ఫుడ్ లేదు, అక్కడ చాలా మంది చనిపోవడం జరిగింది. దాదాపు 18 మంది తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. స్విమ్మింగ్ చేస్తూ, ఇదంతా సముద్రం అనమాట, ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ స్విమ్ చేయాలన్నమాట. సో ఆ స్విమ్మింగ్ చేసే టైంలో కూడా కొంతమందికి అక్కడ చనిపోయారని చెప్పి వార్తలు రావడం జరిగింది అనమాట. ఇది ఒక పెద్ద ఇష్యూ జరిగింది. ముఖ్యంగా ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని మాత్రం చాలా సీరియస్ అయింది ఈ ఇష్యూ పైన. ఎందుకంటే ఎందుకంటే ఇందులోకి వచ్చిన వాళ్ళంతా యూరోప్లోకి ఎంట్రీ అవుతారు. ఏ దేశంలోకైనా ఎంట్రీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా. సో అందుకనే ఇక్కడ పక్కపక్కన దేశాలు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాయి, చాలా కఠినంగా ఉంటామని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయినా సరే కొంతమంది అక్రమ వలసదారులు ఇలా యూరోప్లోకి ఎంట్రీ అయ్యి యూరోప్ మొత్తం పాకిపోతున్నారు, యూరోప్ మొత్తం ఖరాబ్ చేస్తున్నారని చెప్పి ఒక దానితో మాత్రం చాలా దేశాలు కొంచెం బార్డర్ సెక్యూరిటీ దగ్గర టైట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ముఖ్యంగా
యూరప్లోకి అక్రమ వలసదారులు అనమాట. థ్యాంక్ యూ.